హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్స్లో 10 జీపీఏ పొందారో వారికి సంబంధించినటువంటి సన్మాన్ సభ అనేటువంటిది రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట అండి. దీంట్లో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసుకున్నట్లయితే రెండు ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగిందనమాట. ఒకటి వచ్చేసి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి 11,000 పోస్టులతోటి మెగా డిఎస్సి, అలాగనే చూసుకున్నట్లయితే కనుక త్వరలో మన రాష్ట్రంలో విద్యా కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట. దీని ద్వారా చూసుకున్నట్లయితే నిరంతరం ఈ విద్యా కమిషన్ ద్వారా నిరంతరం పనిచేసేటువంటి విద్యా గురించి అని చెప్పేసి వ్యవస్థ ఏర్పాటు చేసే ప్రక్రియ అనేటువంటిది దీని ద్వారా ఏర్పాటు చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగిందనమాట అండి. ఇందులో అంటే డీటెయిల్ ఇన్ఫర్మేషన్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక సర్కారు బడుల్లో చదివి రాణించిన వాళ్ళంతా మా పిల్లలే అని చెప్పేసి తెలపడం జరిగిందనమాట. అదే రకంగా సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ళ ఏర్పాటును కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలపడం జరిగింది. ఈ నెల 9 నుంచి 20 వరకు అంటే జూన్ 9 నుంచి 20 వరకు జయశంకర్ బడిపాట కార్యక్రమం చేపడుతున్నట్లుగా తెలపడం జరిగింది. సింగిల్ టీచర్ స్కూళ్లను మూసివేయమని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా తెలపడం జరిగిందనమాట అండి. దీని గురించే అని చెప్పేసి మెగా డిఎస్సి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా తెలపడం జరిగిందనమాట. తొందరలోనే వ్యవసాయానికి ఒక కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎట్లయితే విద్యకు ఒక కమిషన్ ఏర్పాటు చేస్తున్నారో అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వ్యవసాయానికి కూడా ఒక కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేస్తారనమాట. ఈ కమిషన్ ఏం చేస్తుందని చూసినట్లయితే విద్యారంగాన్ని ప్రోత్సహించడంతో పాటుగా విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కమిషన్ను ఏర్పాటు చేయబోతున్నట్లుగా రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగిందనమాట అండి. అయితే ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్లో ఎవరైతే 10/10 జీపీఏ వస్తుందో వారితో పాటు గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించినటువంటి అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వారి ఫొటోస్ దిగి వారు మా పిల్లలని చెప్పి ఎట్లయితే చెప్తారో, సో ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదివి 10 జీపీఏ వచ్చిన వారు ఉన్నారో వాళ్ళంతా తమ పిల్లలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తెలుపుతున్నారని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి. సో ఈ విద్యా కమిషన్ చూసుకున్నట్లయితే కనుక వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్కార్ బడుల్లో చదివి 10 జీపీఏ సాధించినటువంటి విద్యార్థులకు రవీంద్ర భారతిలో మనకి వాళ్ళకి సర్టిఫికెట్స్ వారికి ప్రోత్సాహాలు అందిస్తూనే వారికి అవార్డ్స్ అనేటువంటిది మెడాలియన్ అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే కనుక ఇందులో ఇటువంటి ఏదైతే కార్యక్రమం వందే మాతరం ఫౌండేషన్ చేస్తుందో ఇటువంటి చేయాలని చెప్పేసి తెలుపుతూనే ఎవరైతే గిరిజన తాండాలు అదే రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏకోపాధ్యాయులు ఉంటారో ఆ పాఠశాలలు ఎట్లయినా కానీ మూసివేయమని చెప్పేసి తప్పనిసరిగా దీన్ని రన్ చేస్తామని, ఎన్ని సమస్యలు వచ్చినా నడుపుతామని చెప్పేసి దీని గురించి అని చెప్పేసి మెగా డిఎస్సి వేసి 11,000 పైచిలుకు టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి తెలపడం జరిగిందనమాట. ఏదైతే సింగిల్ తాండాల్లోనూ గిరిజన తాండాల్లో అదే రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే ఏకోపాధ్యాయులు అంటే స్కూల్కి వచ్చేసి ఓన్లీ ఒక టీచర్ ఉంటారనమాట. సో ఒక టీచర్ తోటి రన్ అవుతున్నటువంటి ఏ స్కూల్స్ అయితే ఉన్నాయో వాటిలో టీచర్ల భర్తీ అనేటువంటి చేస్తాము. దానికి మెగా డిఎస్ అనేటువంటిది ఒక ప్రక్షాళనగా పనిచేస్తుందని చెప్పేసి 11,000 పైచిలకు టీచర్ పోస్టులు అనేటువంటిది ఈ మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగిందనమాట అండి. అదే రకంగా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరైతే చదువుతున్నారో వారికి గ్రీన్ ఛానల్ ద్వారా చూసుకున్నట్లయితే 3 పూటల విద్యార్థులకు 3 పూటల నాణ్యమైనటువంటి ఆహారం అందించాలని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. దీంట్లో చూసుకున్నట్లయితే కనుక ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇచ్చి పాఠశాలలో చదివించే ప్రక్రియ అమలు చేస్తామని చెప్పేసి కూడా మన రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగిందనమాట అండి. అదే రకంగా ఈ నెల 9 నుంచి 20 తారీఖు వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట అండి. బడిబాట కార్యక్రమం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం అనేటువంటిది 9 నుంచి 20th వరకు. దీని ద్వారా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల సంఖ్య అనేటువంటిది, పిల్లల అటెండెన్స్ అనేటువంటిది పెంచడానికి, లేకపోతే పిల్లలకు సంబంధించినటువంటి సంఖ్య అనేటువంటిది పెంచడానికి ఈ రకమైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగిందనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక మనకి 2 మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో మనకు రావడం జరిగిందనమాట అండి. ఒకటి వచ్చేసి విద్యా కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నారు. ఈ విద్యా కమిషన్ ద్వారా చూసుకున్నట్లయితే మనకి విద్యారంగాన్ని ప్రోత్సహిస్తారు. అదే రకంగా విద్యారంగంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి సమస్యలున్నా వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ విద్యను ఒక గాడిలో పెట్టేటువంటి ప్రక్రియ విద్యా కమిషన్ చేస్తుందని చెప్పి తెలపడం జరిగింది. అదే రకంగా గిరిజన తాండాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఏకోపాధ్యాయులతోటి ఏదైతే పాఠశాలలు రన్ చేస్తున్నారో ఆ పాఠశాలలో మెగా డిఎస్సిని నిర్వహించి 11,000 పైచిలుకు పోస్టులను భర్తీ చేసి తద్వారా ఏకోపాధ్యాయ పాఠశాలలు కాకుండా అందులో మల్టిపుల్
ఉపాధ్యాయులను ఇచ్చి, అంటే ఎక్కడైతే ఎంతమంది ఉపాధ్యాయులు అవసరం ఉన్నారో అంతమంది ఉపాధ్యాయులను అందులో భర్తీ చేస్తూ, అంటే మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేసేసి అక్కడ నాణ్యమైనటువంటి విద్యను అందించాలని చెప్పేసి తెలపడం జరిగింది. మరి ప్రాముఖ్యం ఏంటంటే ఈ నెల 9 నుంచి, అంటే నిన్నటి నుంచి 20 తేదీ వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించినట్లుగా తెలపడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదండి విద్యా కమిషన్, అదే రకంగా మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్తో కూడినటువంటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.